అన్నదమ్ములిద్దరికి ఇప్పుడు సూది దారం ఛాలెంజ్ అనమాట. అయితే వీళ్ళిద్దరిలో ఎవరైతే ఫస్ట్ సూదిలో దారం ఎక్కిస్తారో వాళ్ళు విన్. అయితే విన్ అయిన వాళ్ళకి 10 రూపీస్ అనమాట. అయితే ఫస్ట్ వీడు పెద్దోడు సూదిలో దారం ఎక్కిస్తా అని అడుగుతున్నాడు. వాడికి పానం ఆగదు కదా ఏ దానికైనా మన పెద్దోనికి. ఇక వాడు తీసుకుంటా అంటే సరే అని ఫస్ట్ అయితే వానికి ఇచ్చిన టైమింగ్ కూడా పెట్టుకున్నాం అనమాట. ఆల్రెడీ వీడియో రన్ అవుతుంది కదా, అక్కడ పైన సెకండ్స్ అనేవి ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం టైమింగ్ అయితే చూసుకుంటున్నాము. అయితే వీడు మన పెద్దోడు వచ్చేసి జస్ట్ 25 సెకండ్స్లోనే ఈ సూదిలో దారం అనేది ఎక్కించిండు అనమాట. అంటే సూది కూడా కొంచెం పెద్దదనమాట, కొంచెం దప్పడంలా ఉంటుంది కదా, అలాగా కొంచెం పెద్దదే. ఈ పిల్లలకు చిన్నవైతే ఎక్కియరాదు కదా అనేసి ఇది ఉంటే ఇంట్లో వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారనమాట. స్కూల్లో ఇలాంటి ఛాలెంజెస్ కూడా పెడతారమ్మా మాకు, మేము ఇది చేస్తాము అని అంటే సరేలే అనేసి ఇక వాళ్ళకి ఇచ్చానమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మన చిన్నోడు వీందైతే ఇంకా కామెడీ ఉంటుందని చెప్పాలి. అయితే మనం ఎట్లా చెప్తే అట్లా వినడాడు, ఆడికి నచ్చిన సైడే చేస్తూ అంటాడు, ఎట్లా నచ్చితే అట్లనే చేస్తూ అంటాడు. ఇక వీడికి కూడా టైం స్టార్ట్ అని చెప్పేసిన ఇంకా అది తీసుకోగానే ఇక పోరాడుతున్నాడు ఆ సూదిలో దారం ఎక్కియడానికి. ఇక వీడు చిన్నోడు కదా, వీడికి రాదేమో, వీడే లేట్ చేస్తాడేమో అనుకున్నా, కానీ వీడే తొందరగా చేసిండు. అంటే వాళ్ళన్నకంటే వాడు జస్ట్ ఒక 20 సెకండ్స్లోనే ఈ సూదిలో దారం అయితే ఎక్కిచ్చేసిండు అనమాట. ఇక ఎక్కిచ్చేసిన తర్వాత వాడు ఇక వెంటనే నాకు ఇచ్చేస్తే టైమింగ్ చెప్పేసిన వాళ్ళన్నకి. వీడు జస్ట్ 20 సెకండ్స్లోనే కంప్లీట్ చేసేసినట్రా, నువ్వు 25 కదా, నువ్వు లాసు, వాడు విన్ అని చెప్తే వాడు ఒప్పుకోవట్లేడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ దాంట్లో అయినా పెద్దోడే విన్ అవుతాడు అనమాట, గేమ్స్లో కానీ స్కూల్లో కూడా అంతే. అసలు ఒప్పుకోవట్లేడు వాడు. వీడు చిన్నోడు విన్ అయినాడు ఈసారి, 20 సెకండ్స్లోనే వాడు ఎక్కించినాడు అనమాట. ఇక వాడికి 10 రూపీస్ ఇస్తున్నా అని వీడి బాధ అనమాట. అస్సలు ఒప్పుకోవట్లేరు, ఇక కొట్లాట మొదలైంది. అదనమాట విషయం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం.